మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః అని కదూ. అందులో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం నరసింహావతారం. నరసింహావతారం పైకి కనపడేటటువంటి కథ, దానికి ఎంత రంజకత్వం ఉంటుందో, ఎంత విశేషమైనటువంటి పద్యభాగంతో పోతనగారు దాన్ని ఆంధ్రీకరించారో, బాహ్య సౌందర్యంతో పాటుగా ఆంతరముగా మనం నిత్య జీవితంలో తెలుసుకుని అనుష్ఠించవలసినవి, మనసులో పదిలంగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటివి అనేకమైనటువంటి విషయాల్ని భాగవతంలో నరసింహో తెలిసి కాని తెలియక కాని నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అపమృత్యు దోషం పోతుంది, 3 రుణభారం పోతుంది. అప్పులున్న వాళ్ళు ఎక్కువగా నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అని. అంత గొప్ప స్వరూపం ఆ నరసింహ స్వరూపం. కూర్చుని పాదపీఠం మీద ఆ పాదములుంచి కూర్చుంటే ఆనాడు బ్రహ్మగారు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వచ్చేశారు. స్వామిని అనేక విధముల స్తోత్రములు చేశారు. కానీ ఆయన గూర్నిల్లుతున్నటువంటి శబ్దానికి, ఆయన చేస్తున్నటువంటి ప్రళయ గర్జనలకు ఎవ్వరూ తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక దగ్గరికి వెళ్ళలేక భయపడిపోతున్నటువంటి సమయంలో, అమ్మా నిత్యానపాయనీం నిరవధ్యాం దేవదేవ దివ్య మహిషీం అని నీకు పేరు కదా తల్లి, నువ్వు మాత్రమే ఆ స్వామివారి యొక్క ఇంత భయంకరమైనటువంటి స్వరూపాన్ని, ప్రళయశాంతిని, ఆయనకి ఉపశాంతిని చెయ్యగలవు. అందుకనమ్మా నువ్వు వెళ్ళమ్మా దగ్గరికి అన్నారు.